వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. అనదర్ అవుట్ఫిట్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి రెయిన్బో థీమ్ అనమాట. కస్టమర్ మనకి సజెస్ట్ చేయమన్నారు కొన్ని అవుట్ఫిట్ డిజైన్స్. అయితే నేను రెయిన్బో థీమ్ సజెస్ట్ చేశాను. ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే కోసం మనం స్టిచ్ చేసాము. ఆ రెయిన్బో థీమ్లో కూడా చాలా డ్రెస్సెస్ అనేవి నేను వాళ్ళకి షేర్ చేశాను అనమాట. కొన్ని ఇక్కడ పెడతాను చూడండి. దాంట్లో అయితే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి మనకి బడ్జెట్ అయితే ఇంత అంత అని ఏం చెప్పలేదండి. నాకు అక్కడ ఉన్నట్లు కావాలి అని చెప్పారంటే బడ్జెట్ అయితే చెప్పలేదు. సో దాన్ని బట్టి మనకి ఎంత పడిందో అంత అయితే నేను తీసుకోవడం జరిగింది. అండ్ దీని కాస్ట్ అయితే ఇక్కడ నేను స్పెషల్గా ఎవరికి మెన్షన్ చేయను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాస్ట్ తెలుసుకోవాలన్నా లేదా స్టిచ్ చేయించుకోవాలన్నా సరే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. ఎందుకంటే ప్రైస్ మెన్షన్ చేయను అంటున్నాను. దీనికి మనము యూజ్ చేసే ఫ్యాబ్రిక్ని బట్టి అండ్ మన వర్క్ని బట్టి మనీ తీసుకోవడం అయితే జరిగిద్ది. సో కానీ బయట అమ్మే వాటికంటే బొటిక్స్లో అట్లా అమ్మే దానికంటే కూడా సగం కంటే ఇంకా తక్కువకే తీసుకుంటా. బొటిక్లో నేను తీసుకున్న ప్రైస్కి డబుల్కి కూడా మీకు ఇది రాదు ఖచ్చితంగా. అది మాత్రం నేను మాటిస్తాను మీకు. అండ్ ఏంటంటే దీంట్లో హార్డ్ వర్క్ చాలా ఉంటుందండి స్టిచ్ చేయడంలో. అండ్ నెట్ కూడా చాలా యూజ్ చేస్తాం మనము. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ట్రస్ట్ వర్తి ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే తీసుకోండి. నేను ఈ నెట్ ఫ్రాక్స్లో మాత్రం మీకు స్పెషల్గా చెప్పలేను అనమాట. కానీ మీరు ఒక బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్లో స్టిచ్ చేసి ఇవ్వగలను. ఇదే ఫ్రాకు నాకు ఒక కాస్ట్ అయింది, కానీ మీకు ఇంకా తక్కువలో కావాలి అన్నప్పుడు నేను ఎలా డిజైన్ చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే స్టిచ్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. అప్పుడు మనం తక్కువలో కావాలి అంటే మనకి తక్కువలో కావాలి అంటే ఆ ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ యూజ్ చేస్తాము. దాంతో మనకి స్టిచ్చింగ్ చేసే టైం కూడా తగ్గుతుంది. దాన్ని బట్టి మీకు కాస్ట్ అనేది తగ్గుతుందండి. యాక్చువల్లీ థర్డ్ టైం నేను వీడియో షూట్ చేయడం ఏంటంటే వీడియో అయిపోతుంది ఆటోమేటిక్గా ఫోన్ హీట్ ఎక్కేసి. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈరోజే కొరియర్ చేయాలి. ఒకేసారి ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఎప్పుడైతే కొరియర్ చేయాలి అర్జెంట్ అనుకుంటామో అప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ థర్డ్ టైము ఫోర్త్ టైము నేను మళ్ళీ దీంట్లో వీడియో తీయడం మధ్యలో ఆగిపోతుంది. మళ్ళీ వచ్చి చూసుకొని చేయాల్సి వస్తుంది. అండ్ చెప్పాను కదండి, మీకు కావాల్సిన బడ్జెట్లో తక్కువకి స్టిచ్ చేయాలన్నా స్టిచ్ చేస్తాను. అండ్ ఇదే కాదు వేరే ఫ్రాక్స్ అయినా సరే. అండ్ ఈ ఫ్రాక్లో కూడా ఇంకోటి మెన్షన్ చేస్తాను నేను. ఇక్కడ మనకి 5 కలర్స్ మొత్తం యూజ్ చేస్తాము. మీకు ఓన్లీ పింకే బేస్ తీసుకోవాలని లేదు. ఈ 5 కలర్స్లో ఏదో ఒకటి బేస్ తీసుకోండి. లేదా ఈ 5 కలర్స్ కాదు ఇంకో కలర్ ఏదైనా సరే అదైనా బేస్ తీసుకొని రిమైనింగ్ కలర్స్ మనం ఇట్లా ఫ్రిల్స్ అయితే పెడతాం అనమాట. అండ్ ఈ వర్క్ చూడండి, వర్క్ వచ్చేసి వాళ్ళు మగ్గం వర్క్ చేశారు. నాకైతే మగ్గం వర్క్ రాదండి. నేనైతే ఇట్లా స్టిక్ చేశాను. కానీ ఇది అసలు ఊడిపోవు. ఇవేంటి అంటే నేను డబల్ లేయర్ వేసాను. ఇవి కూడా మొత్తం డబల్ లేయర్ వేసాను. అండ్ ఇక్కడ కూడా నేను కుట్టేయడానికి అవ్వదు. ఇది స్టిక్ చేశాను గమ్తో. మీకు ఆల్రెడీ చూపించాను అనమాట మేకింగ్ వీడియోలో. గమ్తో స్టిక్ చేశాను. ఆ గమ్ కూడా ఊడిపోదు, మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ ఈ డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు వీడియో ఎప్పుడు అయిపోతుందని టెన్షన్గా ఉంది. అండ్ ఈ డ్రెస్కి వీళ్ళు వచ్చేసి ఎక్స్టెన్షన్ అడిగారండి. వీళ్ళ ఫస్ట్ బర్త్డే కూడా నేను పాపకు నేనే స్టిచ్ చేశాను. అయితే అది ఫస్ట్ బర్త్డే కానీ స్టిచ్ చేయించుకోలేదులే, కానీ కొంచెం ముందే స్టిచ్ చేయించుకున్నారనమాట. సో అది మోకాళ్ళ కిందకే మనం కుట్టాము. తర్వాత బర్త్డే టైంకి ఆ తర్వాత పొడిగైపోతారు కదా పిల్లలు, అది పైకి పోయిందనమాట. సో అలాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి ఒక 6 ఇంచెస్ లెంత్లో ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టాను నేను. వాళ్ళు ఫ్రిల్ ఇవ్వమన్నారు. నేనైతే 6 ఇంచెస్ లెంత్లో ఫ్రిల్ పెట్టాను సేమ్ కలర్. అయితే ఒక 1 ఇంచ్ మనం ఖర్చుకు తీసేసినా కానీ రిమైనింగ్ అంతా మనకి ఫ్రిల్ కింద ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము ఇది బాటమ్ అనుకుంటే బాటమ్కి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనం అటాచ్ చేసుకోవడానికి. ఇట్లా కుట్టుకోవాలండి. వాళ్ళు కుట్టించుకుంటామన్నారు. సో ఇట్లా కుట్టుకుంటే ఈ లెంత్ అనేది మనకి ఎక్స్ట్రా అయితే వస్తుందన్నమాట ఈ విధంగా. సో చెప్పానుగా, ఇంకా మీకు కలర్స్లో కస్టమైజేషన్ కావాలన్నా, వేరే నెట్ ఫ్రాక్స్ కావాలి అన్నా, లేదా మాకు ఇంత బడ్జెట్ చెప్పి ఆ బడ్జెట్లో కావాలి అన్నా కానీ స్టిచ్ చేయడం జరుగుతుంది. కానీ అర్జెన్సీ ఆర్డర్స్ ఇవ్వద్దండి. కొంచెం టైం ఉందనగానే ఆర్డర్ ఇస్తే నాకు స్టిచ్ చేయడానికి హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట, హడావుడి లేకుండా. అండ్ ఇది వచ్చేసి మనం హెయిర్ బో రెడీ చేసాము సేమ్ డ్రెస్ కోసం. అది కూడా నేను వీడియో అనేది తీసున్నాను. హెయిర్ బో కావాలన్నా సరే మీరు వీడియో చూడండి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. అయిపోతుందని భయంగా ఉంది ముందు. ఇంకా బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ బాయ్.